గ్రామ సభలో ఈ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ, చేయూతలకు మీరు ఆల్రెడీ అందరు దరఖాస్తులు ఇచ్చేసారు. మీ ఊళ్ళో ఫాస్ట్ ఉన్నారు, హైవే ఉంది కనుక జల్దీ ఇచ్చేసారు. మీరు ఈరోజు రేషన్ కార్డులకు కోడి భూములకు వేస్తారట కదా, అవి ఉంటే ఇచ్చేసేయండి. రేషన్ కార్డులు మీకు యాడింగ్ ఏమైనా కొత్త రేషన్ కార్డులు ఉంటే తెల్ల పేపర్ రాసి ఇచ్చినా సరే తీసేసుకుంటారు. ఏమైనా ఆడపిల్లలు పెళ్ళి అయిపోతే తీసేయండి అనాలా, కోడళ్ళు వస్తే యాడ్ చేయండి అని రాసేయండి. ఈ పాత కార్డు ఇది ఉంది, దాంట్లో ఈ పేర్లు తీసేయాలా, ఈ పేర్లు ఉంచాలని రాసేయండి, తీసుకుంటాం. దానికి ప్రొఫారం ఏం అవసరం లేదు, రాసి తెల్ల పేపర్ మీద రాసేస్తే తీసేసుకుంటాం. ఈ తర్వాత మీకు ఇవి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి ఉన్న వాళ్ళు పెట్టకండి. ఉన్న వాళ్ళకి ఎట్లయినా ఇప్పుడు పాత దాంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొత్త దాంట్లో ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. లేని వాళ్ళే టిక్ చేసేయండి. అట్లా చేసేది అది సెక్రటరీ అంతే చేసేది. ముఖ్యమంత్రి సందేశము. అందరికీ నమస్కారము. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీకందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదములు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్థం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైనంద వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందించినప్పుడే ఈ రాష్ట్రము, దేశము అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశము నిస్సహాయకులకు సాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కోసము అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ. గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు గ్రామ సభ సందర్భంగా ఈరోజు ఇక్కడ సభని కండక్ట్ చేశాము. కొత్త ప్రభుత్వం సూచన ప్రకారంగా ఈ స్కీమ్స్ 5 స్కీములు ప్రవేశపెట్టింది. ఒకటి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత. ఈ 5 స్కీముల కోసము ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం హౌస్ హోల్డ్స్ 465 హౌస్ హోల్డ్స్ ఉంటే ఇప్పటి వరకు 453 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 120 రేషన్ కార్డులు, 30 ల్యాండ్ ఇష్యూస్ వచ్చాయి. మిగతా సాయంత్రం దాకా ఈ గ్రామ సభలో ఇక్కడే ఉండి మిగతా అప్లికేషన్లను స్వీకరిస్తాము. ఇక్కడ విశేష స్పందన ఉంది. చంద్రాయనపల్లి గ్రామంలో అందరూ సద్వినియోగపరుస్తున్నారు కనుక మొత్తం అప్లికేషన్ తీసుకొని మేము ఇక్కడ నుంచి మండల కేంద్రానికి వెళ్తాం. నేడు చంద్రాయనపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామసభ ఏర్పాటు చేయలేనది. మేము 28వ తారీఖు నుంచే దరఖాస్తులు స్వీకరించడం వల్ల గ్రామసభలోపే మేము 95% మొత్తం హౌస్ హోల్డ్స్ 465 ఉండగా 453 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి దరఖాస్తు రావడం జరిగింది. 95% అందరూ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులకు కానీ, ఇందిరమ్మ ఇంట్లకు కానీ, మహాలక్ష్మి పెన్షన్లకు కానీ, రైతు భరోసా, వీటన్నిటికీ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చి అందరు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్టి గ్రామ సభను అందరూ సద్వినియోగం తీసుకొని ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు దరఖాస్తు చేసుకోగలరని పంచాయతీ కార్యదర్శిగా ఈ గ్రామ సభ నుంచి కోరుచున్నాను.